మెదక్ జిల్లా గ్రంథాలయంలో 58వ గ్రంథాలయాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ పాల్గొన్నారు. మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దామని తెలిపారు. గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. పుస్తకాలు, నూతన విషయాలు, సమాచార వనరులు అవగాహన పెంచడానికి గ్రంథాలయాలు కీలక మాధ్యమంగా నిలుస్తాయన్నారు. గ్రంథాలయంలో చాలా మంది విద్యార్థులు చదివి పోటీ పరీక్షలో విజేతలుగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలిపారు. 5 లక్షల విలువ గల పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. సందర్భంగా జూబ్లీ హిల్స్ ఔటర్ మహాశయులు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజా తీర్పుని అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం, నాయకులందరం మా శక్తి మేరకు అక్కడ ప్రయత్నం చేసినాం గెలవడానికి. బట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ అక్కడ జరిగినటువంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఏమైనా మా సంస్థాగతంగా ఏమైనా లోపాలున్నా, ఇతరత్ర ఏమైనా ఇబ్బందులున్నా ఖచ్చితంగా విత్ ఇన్ ద 4 వాల్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని నాయకత్వంలో కూర్చొని మాట్లాడి మళ్ళీ ఇట్లాంటి బై ఎలక్షన్స్ ఏమైనా వస్తే వాటిలో గెలవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఎన్డీఏ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరిచి బీహార్లో మహాగఠబంధన్కి 1/3 ఆఫ్ ద సీట్లు కూడా ఇవ్వకుండా ప్రజలు వంశపారంపర్యాన్ని